Hello and hi friends, welcome back to Krishna's tutorials. Ela unnaru. In this video I am going to explain you union and its territories. So this is part 4 guys. So ఈ పార్ట్ 4లో మనం ఆర్టికల్ 1 to 4 గురించి చర్చించుకుందాం. సో బిఫోర్ let me quickly tell you an important and interesting update. TS and AB LASET 2022కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ 60 సెక్షనల్ టెస్ట్ ప్లస్ 10 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ బెస్ట్ ప్రైస్ $499కి అందిస్తున్నాను. సో ఆఫర్ అనేది 15th May వరకు కూడా పొడిగించడం జరిగింది. అందరూ కూడా గమనించి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో కేవలం చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు, మీరు ఆన్ ద వన్ హ్యాండ్ ప్రిపేర్ అవ్వాలి, ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ యొక్క మార్క్ టెస్ట్ సిరీస్లో మీరు జాయిన్ అయినట్లయితే మీ చేత 3000+ MCQs సాల్వ్ చేయించడం జరుగుతుంది. సో మీరు చాలా పర్ఫెక్ట్గా తయారవుతారు ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద మార్క్ టెస్ట్ సిరీస్. సో పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అయితే అంత ఎక్కువ అడ్వాంటేజ్ అయితే మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ 1st May నుంచి మనకు మార్క్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యింది. విద్యార్థులు మార్క్ టెస్ట్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ డూ ద పేమెంట్ అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ remaining things like providing roll number and hall ticket number and giving access to the dashboard etc. అవన్నీ కూడా మేము చేసేస్తాము. సో like what I am saying is if you are interested to join as early as possible. సో ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం. సో పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మొత్తం 4 ఆర్టికల్స్ ఉన్నాయి. పార్ట్ 1లో మొత్తం 4 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఈ 4 ఆర్టికల్స్ కూడా యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ టెరిటరీ గురించి డీల్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ 1 యొక్క పేరేంటి? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. పార్ట్ 1 డీల్స్ విత్ వాట్? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సో ఆర్టికల్ 1తో స్టార్ట్ చేద్దాం. నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్. సో ఆర్టికల్ 1లో మనకు ఆర్టికల్ 1 సబ్ క్లాస్ 1లో భారతదేశం యొక్క పేరు ఉంటుంది. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 1 సబ్ క్లాస్ 1లో భారతదేశాన్ని ఇండియా గాను భారత్ గాను అభివర్ణించారు. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కొందరు ఇండియా అని పేరు పెట్టాలి అన్నారు, కొందరు భారత్ అని పేరు పెట్టాలన్నారు. సరే ఇద్దరి మధ్య గొడవ ఎందుకని 2 పెట్టారు. అండ్ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో ఇక్కడ భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా అభివర్ణించడం జరిగింది. సో భారతదేశం ఒక ఫెడరేషన్ అయినప్పటికీ భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా అభివర్ణించారు. ఎందుకంటే భారతదేశం కొన్ని రాష్ట్రాల సమూహం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ యొక్క రిజల్ట్ కాదు. అండ్ భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ భారతదేశం నుంచి విడిపోయే అధికారం కలిగి లేవు. సో ఈ 2 రీజన్స్ ముఖ్యంగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేరు పెట్టడానికి కారణాలు. నెక్స్ట్ ఆర్టికల్ 1 సబ్ క్లాస్ 2 the states and the territories thereof shall be as specified in the first schedule. సో భారతదేశంలో ఉన్న రాష్ట్రాల పేర్లు, యూనియన్ టెరిటరీస్ పేర్లు అన్నీ కూడా ఫస్ట్ షెడ్యూల్లో పొందుపరచడం జరుగుతుంది. ఆర్టికల్ 1 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ 1 క్లాస్ 3 అండి, నాట్ సబ్ క్లాస్. ఆర్టికల్ 1 క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిగా పేర్కొనవచ్చు. ద టెరిటరీ ఆఫ్ ఇండియా షెల్ కంప్రైజ్ ద టెరిటరీస్ ఆఫ్ ద స్టేట్స్, అంటే స్టేట్స్ తర్వాత యూనియన్ టెరిటరీస్ అండ్ సచ్ అదర్ టెరిటరీస్ యాజ్ మే బీ అక్వైర్డ్. సో ఈ మూడిటి నుంచి కూడా MCQs అడిగే అవకాశం ఉంది. ఆర్టికల్ 1ని యాజ్ ఇట్ ఈస్గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఒక ఎగ్జాంపుల్గా ఒక MCQ గురించి చెప్తాను వినండి. ఇక్కడ ఆర్టికల్ 1C లేదా 1.3 చూడొచ్చు. క్వశ్చన్ అడగొచ్చు, ద టెరిటరీ ఆఫ్ ఇండియా షెల్ కంప్రైజ్, 3 ఆప్షన్లు ఇవే ఇస్తారు, డి ఇంకేదో ఆల్ ఆఫ్ ద ఎబో అని ఇస్తారు. సో అప్పుడు మీరు డి టిక్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఆర్టికల్ 2 ఇట్ డీల్స్ విత్ అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. సో ఈ విధంగా ఉంది ఆర్టికల్ 2లో. పార్లమెంట్ మే బై లా, ఓకే, ఎవరు? పార్లమెంట్ మే బై లా అడ్మిట్ into the union or establish new states on such terms and conditions as it thinks fit. సో ఇక్కడ అడ్మిషన్ అంటే సింపుల్గా చెప్తాను వినండి. సో ఇది భారతదేశం. సో ఆల్రెడీ భారతదేశం అవతల ఒక రాష్ట్రం ఫామ్ అయి ఉంది. సో దాన్ని భారతదేశంలో కలుపుకుంటే దాన్ని అడ్మిషన్ అంటాము. సో ఇంకో సిచ్యువేషన్ చూడండి. భారతదేశం అవతల ఒక భూభాగం ఉంది. సో అదొక స్టేట్ కాదు, జస్ట్ అదొక భూభాగం, ఒక టెరిటరీ మాత్రమే. అక్కడ దాన్ని స్టేట్ అనడానికి మనకు ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ అయితే కనిపించడం లేదు, లైక్ పాపులేషన్ కావచ్చు లేదా గవర్నమెంట్ కావచ్చు ఎట్సెట్రా. సో స్టేట్ అని పిలవాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి.
లైక్ గవర్నమెంట్, పాపులేషను, బౌండరీ ఇవన్నీ ఉండాలి స్టేట్ అని పిలవాలంటే. దానికి ఒక పేరు. సో ఒక భూభాగం మాత్రమే ఉంది, అది స్టేట్ కాదు. సో దాన్ని మనం ఇండియాలోకి తీసుకొని ఒక స్టేట్గా ఫామ్ చేయడాన్ని ఎస్టాబ్లిష్ అంటాం ఇక్కడ. సో ఆర్టికల్ 2 బేసికల్గా భారతదేశంలోకి బయటి భూభాగాన్ని తీసుకోవడం గురించి మాట్లాడుతుంది. అందులో అడ్మిషన్ ఒకటి, ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి. అండ్ అడ్మిషన్కి, ఎస్టాబ్లిష్మెంట్కి తేడా మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ 3 డీల్స్ విత్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ స్టేట్స్ బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. సో దీన్ని ఎవరు చేయొచ్చు అంటే పార్లమెంట్ చేయొచ్చు. మే బై లా ఫార్మ్ ఏ న్యూ స్టేట్ బై సెపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆర్ బై యునైటింగ్ 2 or more states ఆర్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు ఎనీ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్. సో ఒకసారి మీరు విడగొట్టి చదవండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా అర్థమైపోతుంది. సో ఒక కొత్త స్టేట్ని ఫామ్ చేయడమే ఆర్టికల్ 3A యొక్క ఉద్దేశం అనమాట. సో ఆ కొత్త స్టేట్స్ని ఎన్ని రకాలుగా ఫామ్ చేయొచ్చు అంటే సపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్. సో ఇదొక తెలంగాణ అనుకోండి. సో తెలంగాణలో కొంత భాగాన్ని సపరేట్ చేసి దీన్ని కొత్త రాష్ట్రంగా ప్రకటించవచ్చు. లైక్ ఇన్ కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో సపరేట్ అయ్యి తెలంగాణ ఫామ్ అయింది కదా. నెక్స్ట్ బై యునైటింగ్ 2 or more states, 2 రాష్ట్రాలను కలిపి ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఆర్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్, 2 రాష్ట్రాల యొక్క కొంత భాగాన్ని కలిపి ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చు. బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు ఎనీ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్. ఆర్టికల్ 3B ఏం చెప్తుంది? ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్. హూ కెన్ ఇంక్రీజ్? పార్లమెంట్ కెన్ ఇంక్రీజ్. అండ్ హూ కెన్ డిమినిష్? అకార్డింగ్ టు ఆర్టికల్ 3C, పార్లమెంట్. అండ్ ఆర్టికల్ 3D ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్ అండ్ ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్ అండర్ ఆర్టికల్ 3E. సో బేసికల్గా ఆర్టికల్ 3 పార్లమెంట్కి, యూనియన్కి ఇండియా యొక్క పొలిటికల్ మ్యాప్ మార్చే అధికారం అయితే ఇచ్చింది. సో అది జస్ట్ సింపుల్ మెజారిటీతో చేస్తే సరిపోతుంది. సో ఆర్టికల్ 3 కంటిన్యూషన్ చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒకసారి మీరు చదవండి. దీని యొక్క మీనింగ్ ఏంటో నేను చెప్తాను. ఈవెన్ మీరు మీ యొక్క పర్చేజ్ చేసినటువంటి బుక్లో కూడా ఇది ఉంటుంది. విజేత కాంపిటీషన్ సజెస్ట్ చేశాను. సో అది కొనుక్కున్న వాళ్ళందరూ బుక్ ముందుంచుకొని కూడా లైక్ వినొచ్చు, లేదా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ కూడా వినొచ్చు. సో ఆర్టికల్ 3A నుంచి ఆర్టికల్ 3E వరకు ఉన్నటువంటి ఆ యొక్క చేంజెస్ చేయాలంటే పార్లమెంటు చేయొచ్చు. బట్ ప్రెసిడెంట్ యొక్క ప్రియర్ రికమెండేషన్ అయితే ఉండాలి. ప్రెసిడెంట్ ఫస్ట్ రికమెండ్ చేయాలి. అండ్ ఆ బిల్లుని ప్రెసిడెంట్ రెస్పెక్టివ్ స్టేట్స్కి అయితే పంపించాలి. ఏ స్టేట్ యొక్క బౌండరీ, నేము లేదా టెరిటరీ ఎఫెక్ట్ అవుతుందో, సో ఆ యొక్క స్టేట్ ఆర్ స్టేట్స్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ బిల్లును రెఫర్ చేసి ఈ డేట్ లోపు మీరు మీ యొక్క అభిప్రాయం చెప్పండి అని ఆ స్టేట్ లెజిస్లేచర్ని అడగాలి. సో ఆ లెజిస్లేచర్ ఆ ఇచ్చిన డేట్ లోపు మాకు ఇది నచ్చలేదు అని చెప్పింది అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మా యొక్క స్టేట్ పేరు మారుద్దాం అనుకుంటున్నారు, బట్ మాకు ఇది నచ్చలేదని తన అభిప్రాయం చెప్పింది. సో అయినప్పటికీ కూడా ప్రెసిడెంట్ ఆ యొక్క స్టేట్ యొక్క అభిప్రాయాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, పేరు మార్చేయచ్చు. పార్లమెంట్ ఆ యొక్క అభిప్రాయాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద పార్లమెంట్. నెక్స్ట్ ఇచ్చిన డేట్ రోజు అభిప్రాయం చెప్పలేదు అనుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డేట్ని ఎక్స్చేంజ్ చేయవచ్చు. సో ఎటువంటి అభిప్రాయం చెప్పకపోయినా స్టేట్ లెజిస్లేచర్, పార్లమెంట్ ఆ చట్టాన్ని అయితే చేసేయచ్చు విత్ సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ 1 ఇన్ దిస్ ఆర్టికల్ ఫ్రమ్ క్లాస్ A to E స్టేట్ ఇంక్లూడ్స్ యూనియన్ టెరిటరీ బట్ ఇన్ ద ప్రొవిజన్. సో ప్రొవిజన్ అంటే ఇక్కడ నుంచి, సో ఇన్ దిస్ ప్రొవిజన్ స్టేట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏ యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ 2 ద పవర్ కాన్ఫర్డ్ ఆన్ పార్లమెంట్ బై క్లాస్ A ఇంక్లూడ్స్ ద పవర్ టు ఫార్మ్ న్యూ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ by uniting a part of any state or union territory to any other state or union territory. Then Article 4 deals with laws made under Article 2 to 3 provide for the amendment of the first and fourth schedules and supplemental, incidental and consequential matters. So Article 2 and Article 3 కింద మనం ఒక లా పాస్ చేసినట్లయితే అది ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్ని అమెండ్ చేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 4(2) ప్రకారం సో ఆ యొక్క అమెండ్మెంట్
ఆ యొక్క లా మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా ట్రీట్ చేయము. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368 మెన్షన్ చేయబడింది. బట్ మనం ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 ని ఎఫెక్ట్ చేస్తూ ఏదైనా లా పాస్ చేసినట్లయితే దాన్ని అమెండ్మెంట్గా పేర్కొనం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా మనం పేర్కొనము. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆర్టికల్ 3C ప్రకారము పార్లమెంటు ఏదైనా రాష్ట్రం యొక్క ఏరియాని తగ్గించవచ్చు. సో మనకు ఈ యొక్క ఆర్టికల్ 3C ప్రకారము పార్లమెంటు భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రాన్ని వేరే కంట్రీకి అప్పచెప్పవచ్చా అనేది ఒక క్వశ్చను. సో ఈ క్వశ్చన్ మనకు ఇన్ రే బెరుబరీ కేసులో ఉత్పన్నమైంది. సో ఇన్ రే బెరుబరీ కేస్. సో ఇన్ రే అని ఎప్పుడు వాడదామంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 143 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని తన అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు. సో బెరుబరీ కేసులో ఏం జరిగిందంటే, సో భారతదేశం పాకిస్తాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సో బెరుబరీ అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కి అప్పచెప్పి ఇన్ ఎక్స్చేంజ్ పాకిస్తాన్ నుంచి కొన్ని ఎన్క్లేవ్స్ తీసుకుంటామని ఒక అగ్రిమెంట్ చేసుకుంది. సో అలా చేయడం తగదు అని చెప్పేసి చాలామంది అజిటేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న భూభాగాన్ని పాకిస్తాన్లో కలిపే అధికారం ఎవరు ఇచ్చారని చెప్పేసి. సో క్వశ్చన్ అయితే వచ్చింది ఇక్కడ నేను చెప్పినటువంటి క్వశ్చన్. ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు అండర్ ఆర్టికల్ 3C భారతదేశంలో ఉన్న భూభాగాన్ని వేరే కంట్రీకి అయితే అప్పచెప్పలేరని చెప్పింది. సో ఆర్టికల్ 3 మొత్తం కూడా ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్ గురించే డీల్ చేస్తుందన్నమాట. మీరు ఏం అడ్జస్ట్ చేసినా అది ఇంటర్నల్గానే ఉండాలి. సో అలా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది. సో ఈ యొక్క బెరుబరీ అగ్రిమెంట్ చేసుకుంది కదా ఆల్రెడీ ఇండియా అండ్ పాకిస్తాన్. సో దాన్ని అమలుపరుస్తూ మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఒకవేళ అది ఆర్టికల్ 3C కిందే జరిగి ఉంటే అది కాన్స్టిట్యూయెంట్ అమెండ్మెంట్ అవ్వదు, అదొక సింపుల్ లాగానే ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ లెట్ మీ టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ రిగార్డింగ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. సో మనకు 1947 ఐ థింక్ 1948 గైస్. సో 1948లో దార్ కమిషన్ ఏర్పాటైంది. సో దార్ కమిషన్ 1948లోనే తన యొక్క రిపోర్ట్ని అయితే ఇచ్చింది. సో అసలు దార్ కమిషన్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, భారతదేశంలో లింగ్విస్టిక్ బేసిస్ మీద రాష్ట్రాలు ఏర్పాటు చేయమని చెప్పేసి ఆందోళన అయితే జరుగుతున్నాయి, డిమాండ్స్ అయితే వస్తున్నాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక కమిషన్ నియమించింది ఆ యొక్క సిచ్యువేషన్ స్టడీ చేయడానికి. సో ఎస్కే దార్ కమిషన్ అల్టిమేట్గా ఏం చెప్పిందంటే, కేవలం ఓన్లీ లింగ్విస్టిక్ బేసిస్ మీద కొత్త రాష్ట్రాలు స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయడం తగదు అని చెప్పింది. మనం ఎకనామిక్, కల్చర్ అండ్ డైవర్సిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పింది. సో ఎడ్యుకేషన్స్ అయితే ఆగలేదు. సో అండ్ వన్స్ మీరు కూడా ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు కింద కామెంట్ సెక్షన్లో. ఏంటి అంటే, ఎస్కే దార్ కమిషన్ 1947లో ఏర్పాటైందా, 1948లో ఏర్పాటైందా అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గూగుల్ సెర్చ్ చేసి. నెక్స్ట్ జేవీపీ గైస్, ఇది జేపీవీ కాదు, జేవీపీ కమిషన్ లేదా జేవీపీ కమిటీ అంటాము. సో 1948లో ఏర్పాటైంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఎస్కే దార్ కమిషన్ లానే, బట్ ఎస్కే దార్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులను ఇది పరిశీలించడానికి ఏర్పాటైన కమిటీ అనమాట. సో జేవీపీ స్టాండ్స్ ఫర్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్ ఫైనల్గా ఏమైందంటే, జేవీపీ కమిటీ కూడా లింగ్విస్టిక్ బేసిస్ మీద మాత్రమే స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయడానికి మొగ్గు చూపలేదు. సో ఫైనల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో రెస్పెక్టెడ్ పొట్టి శ్రీరాములు ఆఫ్టర్ 58 days హంగర్ స్ట్రైక్ చనిపోవడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష చేసి తుది శ్వాస విడవడం జరిగింది. సో ఆందోళనలు తీవ్రం అవుతున్నాయి రోజు రోజుకి. సో సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఒక లా పాస్ చేసి ఆంధ్ర స్టేట్ని ఏర్పాటు చేశారు. కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేశారు. అండ్
ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఆయన్నే మనం ఆంధ్ర కేసరి అని కూడా అంటుంటాం. సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, నేను ఆంధ్ర స్టేట్ అని చెప్పేసి అంటున్నాను, నాట్ ఆంధ్రప్రదేశ్. సో స్టార్టింగ్లో ఆంధ్ర స్టేట్ అది 1953లో ఫామ్ అయింది. ఓకే, బట్ 1953లోనే సో లైక్ ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన తర్వాత వేరియస్ అదర్ స్టేట్స్ కూడా మాకు కూడా లింగ్విస్టిక్ బేసిస్ మీద సపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి, స్టేట్ రీఆర్గనైజేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఫజల్ అలీ కమిషన్ నియమించబడింది. దాన్నే మనం స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953 అంటాము. దాని హెడ్ ఫజల్ అలీ. ఓకే, ఫజల్ అలీ అనమాట. సో లైక్ ఫైనల్గా ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పింది అంటే లైక్ లింగ్విస్టిక్ బేసిస్ మీద మనం స్టేట్స్ రీఆర్గనైజేషన్ చేయొచ్చు అని చెప్పింది. సో ఫజల్ అలీ చేసిన సిఫార్సులను లైక్ కొంచెం మోడిఫికేషన్ చేస్తూ మనకు ఇంప్లిమెంట్ చేశారు. దేని ద్వారా అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా. సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ 1956 ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఓకే, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో ఆంధ్ర స్టేట్లో అప్పుడు హైదరాబాద్ అయితే లేదు. లైక్ ఆంధ్రప్రదేశ్లో మనకు హైదరాబాద్ని కూడా కలపడం జరిగింది. అండ్ హైదరాబాద్ యొక్క ఫస్ట్ అండ్ లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరండి? బూరుగుల రామకృష్ణారావు. సో ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ చీఫ్ మినిస్టర్ నీలం సంజీవరెడ్డి, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. అండ్ ఈ విధంగా మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా కాన్స్టిట్యూషన్ మొదట్లో ఉన్నటువంటి ఏబిసిడి, ఓకే, యూనియన్ ఆఫ్ ఇండియాని ఏబిసిడి కేటగిరీస్గా విభజించడం జరిగింది. సో ఈ యొక్క దీన్ని కాస్త ఓన్లీ రెండిటిగా చేయడం జరిగింది. ఒకటి స్టేట్స్, రెండు యూనియన్ టెరిటరీసు. సో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మనకు 14 రాష్ట్రాలను 6 యూనియన్ టెరిటరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది, రైట్. సో ఈ విధంగా 14 స్టేట్స్ ఉండేవి ఇనిషియల్గా. తర్వాత మెల్లిమెల్లిగా కొత్త స్టేట్స్ డిమాండ్ లేదా స్టేట్స్ని కలుపుకోవడం, అక్విజిషన్ ఆఫ్ స్టేట్స్, ఆ విధంగా మనకు ప్రస్తుతం లైక్ 2014లో 29th స్టేట్గా తెలంగాణ ఆవిర్భవించింది, రైట్. బట్ ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్టేట్ కాదు కాబట్టి 29 నెంబర్ కాస్త 28కి పడిపోయింది. అండ్ యూనియన్ టెరిటరీ సంఖ్య 8కి పెరిగింది. సో ప్రస్తుతం ఇండియాలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, రైట్. దెన్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. సో ఇండియా ఈజ్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. ఓకే, మనం యూనియన్ని డిస్ట్రక్ట్ చేయలేము, బట్ స్టేట్స్ని మనం అండర్ ఆర్టికల్ 3 ప్రకారం డిస్ట్రక్ట్ చేయొచ్చు. బట్ అమెరికాని చూసుకున్నట్లయితే అమెరికా ఈజ్ ఏ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్. సో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది, ఇండియా డస్ నాట్ ప్రొవైడ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్. సో అమెరికాలో ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త రాష్ట్రాన్ని అమెరికాలో చేర్చుకున్నట్లయితే సో ఆల్రెడీ ఉన్న రాష్ట్రాల్లో ఎంతమంది పార్లమెంట్కి వెళ్తున్నారో కొత్త రాష్ట్రం నుంచి కూడా అంతేమంది వెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రాష్ట్రాల నుంచి ఈక్వల్ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పార్లమెంట్లో ఉంటారు. దట్ ఈజ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్. బట్ ఇండియాలో ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్ లేదు. ఇండియాలో పాపులేషన్ ఆధారంగా రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఒక స్టేట్లో ఎక్కువ పాపులేషన్ ఉంటే ఆ స్టేట్ నుంచి ఎక్కువ రిప్రజెంటేటివ్స్ ఉండడం జరుగుతుంది. దెన్ ఇండియా టుడే కన్సిస్ట్ ఆఫ్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. అండ్ గోవా 25th స్టేట్ ఆఫ్ ఇండియాగా ఫామ్ అయింది. అండ్ తెలంగాణ 29th స్టేట్గా ఫామ్ అయింది. బట్ యాజ్ ఆన్ డేట్ 28th స్టేట్గానే ఉంది. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ద్వారా 2 యూనియన్ టెరిటరీస్గా విభజించడం జరిగింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, 2 లడాక్. కాబట్టి భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి పడిపోయింది. సో దిస్ ఈజ్ అబౌట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గైస్. సో మీరు దీంతో పాటు 1956 నుంచి యాజ్ అండ్ డేట్ స్టేట్స్ ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎలా ఫామ్ అయ్యాయి అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కొత్త రాష్ట్రాలు ఏ విధంగా ఫామ్ అయ్యాయి అనేది మీరు తెలుసుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి కంటెంట్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మీరు కొన్ని స్టేట్స్ అండ్ దానికి సంబంధించినటువంటి ఓల్డ్ నేమ్స్, న్యూ నేమ్స్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది.
లైక్ నాట్ కంపల్సరీ బట్ యాజ్ ఏ ఎగ్జామ్ ఆస్పిరెంట్ యూ మస్ట్ నో ఆల్ దోస్ థింగ్స్. సో ఇక్కడ ఇంకొక విషయం వినండి. సో మనకి ఇక్కడ యూనియన్ ఆఫ్ ఇండియా అంటున్నాము, అదేవిధంగా టెరిటరీ ఆఫ్ ఇండియా అంటున్నాము. సో ఈ రెండు సినోనిమ్స్ అయితే కాదండి. సో యూనియన్ ఆఫ్ ఇండియా అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నీ కూడా వస్తాయి. బట్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఇండియా యొక్క సోవర్నిటీ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుందో అదంతా కూడా టెరిటరీ ఆఫ్ ఇండియా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు బేస్ లైన్ ఉంది, లైక్ సముద్రం అనుకోండి ఇదంతా కూడా. సో భారతదేశం యొక్క బేస్ లైన్ ఉంది. సో ఇక్కడ నుంచి బేస్ లైన్ నుంచి మనం 12 నాటికల్ మైల్స్ వరకు మనం టెరిటోరియల్ వాటర్స్ అంటాము. సో టెరిటోరియల్ వాటర్స్ ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటాయి? 12 నాటికల్ మైల్స్ ఉంటాయి. నెక్స్ట్ కంటిగ్యూయస్ జోన్ మనకు 24 నాటికల్ మైల్స్ అయితే ఉంటుంది. అంటే టెరిటోరియల్ వాటర్స్ ఎడ్జ్ నుంచి మొదలు పెట్టుకుంటే మరొక 12 కిలోమీటర్స్ వరకు కంటిగ్యూయస్ జోన్ ఉంటుంది. సో ఇదంతా కూడా కంటిగ్యూయస్ జోన్. నెక్స్ట్ టెరిటోరియల్ వాటర్స్ ఎడ్జ్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి అంటాము. సో ఈ యొక్క టెరిటోరియల్ వాటర్స్, కంటిగ్యూయస్ జోన్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో భారతదేశానికి కూడా కొంచెం సోవర్నిటీ ఉంది, కొంచెం అధికారం ఉంది, అక్కడ ఉన్న రీసోర్స్ని వాడుకోవడము వగైరా వగైరా అయితే ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ అవర్ సబ్జెక్ట్ మ్యాటర్, బట్ వీ నీడ్ టు నో అబౌట్ ఇట్. సో చెప్తున్నాను అందుకనే. సో ఈ విధంగా కూడా మీరు డిఫరెంట్ యాంగిల్స్లో యూనియన్ ఆఫ్ ఇండియా గురించి అయితే చదువుకోవచ్చు ఇంకా లోతుగా. సో నేను మీకు క్లూ ఇస్తున్నాను. సో స్టే కనెక్టెడ్ గైస్. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.